సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే చర్చ మరొకసారి రావడం జరిగింది. నిన్న ఒక ప్రెస్ మీట్‌లో తమ్మారెడ్డి భరద్వాజ గారిని కూడా ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది. ఎవరు ఇండస్ట్రీ పెద్దగా ఉంటారని చెప్పేసి. ఆ పొజిషన్ అలాగే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, ఇంకెవరు రాలేదు, అది అయిపోయింది అన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇక ఇండస్ట్రీ పెద్ద అంటూ ఎవరు ఉండరా? ఉండాల్సిన అవసరం లేదా? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇండస్ట్రీకి పెద్దలు అని ఎవరు ఉండరు. హ్మ్. పెద్దలు వారంతట వారు ఎమర్జ్ అవుతారు. హ్మ్. అది ఎవరికి వారుగా వారు సంపాదించుకునేటువంటి స్థానమే తప్ప ఎవరో ఇచ్చేది కాదు. హ్మ్. దాసరి నారాయణరావు గారిని ఇండస్ట్రీ పెద్ద అని అనుకుంటే ఆయన యాక్సెసిబిలిటీ ఉండేది. హ్మ్. ఎవరికైనా సరే ఎప్పుడైనా వెళ్ళి దాసరి నారాయణరావుని కలిసే అవకాశం ఉండేది. హ్మ్. లైట్ మ్యాన్ అయినా సరే తన సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి వెళ్ళి ఒక బెల్ కొడితే డోర్ తీసి మాట్లాడించేవారు. ఆ యాక్సెసిబిలిటీ ఉండటం వల్ల అంటే అవతల వాడు తన కష్టం చెప్పుకోగానే ఎవరి నుంచి తనకి ఇబ్బంది వచ్చిందో ఆ కన్సర్న్ వ్యక్తికి ఫోన్ చేసి ఇలా ఒకతను సఫర్ అవుతూ నీ నుంచి నువ్వు చేసిన సమస్య వలన ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పమంటావు అని అడిగేవాడు ఆయన. ఈ అడగటానికి సంబంధించినటువంటి స్ట్రెచర్ ఉందా లేదా, లేకపోతే ఇది మనం పట్టించుకోవాలా వద్దా, ఇవన్నీ చూసేవాడు కాదు. ఇలా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత దాని అంతటా అదే స్ట్రెచర్ అనేది ఎమర్జ్ అయిపోయింది. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు, ఎవరితోనైనా ఆయన మాట్లాడేవాడు ఫోన్ చేసి, ఏమండి ఇలా ఉందట సమస్య, మీరు కొంచెం సాల్వ్ చేయాలి అని మాట చెప్పేవాడు. సరే చూద్దాం అనేవాళ్ళు, చేసేవాళ్ళు కొంతమంది. ఈయన ప్రెజరైజ్ చేసేవాడు, తొందరగా సెటిల్ చేయండి, ఎందుకని 10 సార్లు తిప్పిస్తారు అని. అంత మాత్రం చేత అవతల వాళ్ళతోనూ రిలేషన్లు చెడగొట్టుకునేవాడు కాదు, యువతల వాళ్ళతోనూ రిలేషన్స్ చెడగొట్టుకునేవాడు కాదు. ఏదో ఒక పద్ధతిలో నడిచేది. అలా ఆయన యాక్సెసిబిలిటీ ఇవ్వటం వలన పెద్దగా ఎమర్జ్ అయ్యాడు. అంత మాత్రమే కాకుండా అవతల వాళ్ళ సమస్యలు పట్టించుకుని అప్పుడప్పుడు దాన్ని పర్సూ చేయటం ద్వారా అలా ఒక పెద్ద ఎమర్జ్ అవుతాడు ఎక్కడైనా సరే. ఇప్పుడు అలా ఎమర్జ్ అవ్వాలంటే ఆ బాధ్యతలు తీసుకోవాలి. చాలా మంది చిరంజీవి వైపు చూస్తున్నారు, కానీ చిరంజీవి తను చేయగలిగిన సందర్భాల్లో, తను చేయాల్సిన అవసరం ఉంది అనుకున్న సందర్భాల్లో చేయటానికి సిద్ధపడుతూ ఉండటం చూసాం మనం. కరోనా టైంలోనూ ఆ టైంలోనూ ఆయన స్పందించాల్సిన సమయంలో స్పందిస్తున్నాడు అంతవరకే. అందుకని నేను ఇండస్ట్రీ పెద్దని కాదండి, నన్ను పెద్ద కొడుకు అంటే ఆనందపడతాను అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఎవరైనా ఎమర్జ్ అవ్వచ్చు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారే అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకుని పరిష్కారాలు పొందడం మొదలు పెడితే అదొక పీఠం కింద మొదలవుతుంది. అంటే అదొక ఆయనకు ఒక స్థానం ఎమర్జ్ అవుతుంది. అలా ఎమర్జ్ అవ్వాలి అంటే వీళ్ళు చెబితే 10 మంది వినాలి, 10 మంది చెప్పేది వీళ్ళు వినగలగాలి. ఈ 2-వే సిస్టమ్ ఉన్న వాళ్ళకి అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు అన్ని సందర్భాల్లోనూ అంటే ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్ చేయగలగాలి. ఎవరు వచ్చైనా చెప్పుకోవడానికి అవకాశం కల్పించడం అంటే అదే. అందుకని అంత యాక్సెసిబిలిటీ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ పరిస్థితుల్లో అనేది ప్రశ్న. అలా ఎవరైనా చేయగలిగితే వాళ్ళు పెద్దగా ఎమర్జ్ అవుతారు, అంతే తప్ప స్పెసిఫిక్ గా వీళ్ళు అని చెప్పలేము. చిరంజీవి గారు అనే చెబితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన యాక్సెస్ ఇస్తాడా జనాలకి? ఆయన సాధారణంగా కలిసినప్పుడు అందరి సమస్యలు వింటాడు, మాట్లాడతాడు, ఆ గొడవ వేరు. కానీ తనకున్న షెడ్యూల్స్ లో నుంచి పక్కకి తొలగి వీళ్ళ గురించి వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చెడవాలి అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దీనిలో. మొత్తం అందరూ అక్కడే ఉంటారు, అదే ఇండస్ట్రీలో ఉంటారు, అదే ప్రొడ్యూసర్తో ఈయన సినిమాది ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ హౌస్ లో. అదే ప్రొడక్షన్ హౌస్ మీద ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటివి రిస్కులుగా మారతాయి. అందుకని అలా కాదులే, మనం పరిశ్రమలో ఉన్నాము, మనం సంపాదించుకున్నాము, వీళ్ళకి ఏదో కాస్త ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకుందాం అన్న వరకే తన్ని తాను కన్ఫైన్ చేసుకున్నాడు ఆయన. ఎవరైనా పెద్ద అంటే ఆనందమే, కానీ పెద్ద కొడుకు అంటే నాకు ఇంకొంచెం ఆనందం, బాధ్యతలు చూసుకుంటాను తప్ప జులుం చేయని ఎవరి మీద, ఎవరి ఏరియాలోకి, వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్లాల్సి వస్తుంది ఏది ఈ పెద్దరికాన్ని గనక తీసుకుంటే. కాబట్టి పెద్దరికంతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆ మధ్యకాలంలో ఆయన ఇంట్లో ప్రొడ్యూసర్లు మీటింగులు పెట్టి అక్కడ నిర్ణయాలు తీసుకుంటే ఇంకొక నటుడికి చిరాకు అనిపించింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఆయన ఓపెన్ గానే మాట్లాడాడు, ఇళ్లలో సమావేశాలు ఏంటి, ఛాంబర్లో పెట్టుకోవాలి అని అనేసాడు. ఇలాంటి గందరగోళాలు జరుగుతాయి.
అప్పుడు మళ్ళీ గాయపడితే కుదరదు. ఆ నటుడి దగ్గరికే వెళ్ళి మీరు ఎలా ఎలా అనుకున్నారండి అని అడగాలి. అలా ఒక ప్రాక్టీస్ లో ఉంటే ఎమర్జ్ అవుతారు, అంతే తప్ప ఎవరికి కట్టబెట్టరు. ఇదేం పదవి కాదు. 5 ఏళ్ళు పూర్తయింది, వీరికి కాదు ఈసారి వీరికి ఇద్దామని, దానికేం ఓటింగ్ జరగదు. అలా జనంలోకి వెళ్ళి పనిచేసే క్రమంలో జనం వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు, విని పరిష్కరించగలిగిన మేరకు పరిష్కరించడం, లేకపోతే ఇది సాధ్యం కాదని చెప్పడం. ఏదన్నా ఎక్కడన్నా ఇష్యూ జరిగితే వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు, ఇదిగో అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి. ఆ పెద్దరికం అనేది ఎవరికి వాళ్ళు సాధించుకోవాల్సిందే తప్ప ఎవరో పిలిచి ఇచ్చేటువంటి పదవి కాదు. ఓకే. అందుకని ఎవరి కష్టం వారిదే ఆ ఏరియాలో. అసలు ఆ లాజిక్కే తప్పు. పెద్దగా ఎవరుంటారు అనే లాజిక్కే తప్పు. ఇండస్ట్రీకి పెద్దలు అక్కర్లేదు, ఉన్న వాళ్ళు అందరూ పెద్దలే. ఓకే. ఒక ఆయన ఎమర్జ్ అవ్వాలని అనుకున్నాడు, ఒక టైంలో ఎమర్జ్ అయ్యాడు, అంతవరకు. అంతే తప్ప ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా దానికి ఒక సక్సెసర్ కావాలి, ఒక వారసుడు కావాలంటే కుదరదు. ఇప్పుడు కంప్లీట్ గా అవసరమే లేదా సార్? అవసరం లేకుండా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారుగా. కమిటీలు ఉన్నాయి కదా ప్రతి ట్రేడ్ కి. ఇప్పుడు 24-25 క్రాఫ్ట్లు అంటున్నారు. ప్రతి క్రాఫ్ట్ కి యూనియన్ ఉంది, ఛాంబర్ ఉంది. ఛాంబర్ ఆ సమయంలో ఆ సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళతో చిన్న చిన్న కమిటీలు వేస్తోంది, ఆ కమిటీలు సాల్వ్ చేస్తున్నాయి. ఇంకెందుకు? ఎవరైనా వెళ్ళి తలుపు కొట్టి చెప్పుకోగలిగిన మనిషి ఎవరన్నా ఉంటే జనాలు పెంచుతారు వాళ్ళు. అప్పుడు అనివార్యంగా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి పరిశ్రమకు వస్తుంది. అలా ఎమర్జ్ అవటానికి ఎవరు సిద్ధంగానూ లేరు. ఎమర్జ్ అయితే కాదనే పరిస్థితి ఇండస్ట్రీ నుంచి ఉంటుందని కూడా అనుకోలేవు. సో అది ఎమర్జ్ కావాల్సింది తప్ప ఇచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పుచ్చుకునేది. ఆ పుచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అనేది మనకు అర్థమవుతున్న విషయం. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళకున్న స్ట్రక్చర్ లో వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.